ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాలు హిమవర్షంతో కొత్త శోభను సంతరించుకున్నాయి. ముక్తికి ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యభూమి తెల్లని తివాచీలు పరుచుకొని దర్శనమిస్తోంది. అయితే కేదార్నాథ్ ఆలయాన్ని సాక్షాత్ పరమశివుడు వెలిసిన ఇలకైలాసంగా భావిస్తారు భక్తులు. మంచు కురుస్తున్న దృశ్యాలను చూసి పరవశించిపోతున్నారు. కేదారనాథ ముక్తిధామంలో శ్వేత కాంతులతో నిండిన హిమవర్షం భక్తుల మనసులో మధురానుభూతినిస్తోంది. తెల్లని మంచులో పురాతన ఆలయ గోపురాన్ని దర్శించుకుని పులకరించిపోతున్నారు. ఒకవైపు మంచు, మరోవైపు శీతల వాతావరణం. ఇలా రెండు వింత అనుభూతుల నడుమ కేదారేశ్వరుని ఆలయం స్వయంగా కైలాస పర్వతాన్ని తలపిస్తుంది. ఈ ఏడాది చలి ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా కేదారేశ్వర ధామంలో వరుసగా 4వ రోజు హిమపాతం కురుస్తోంది. కేదారేశ్వరుడు వెలిసిన లోయలో ఉష్ణోగ్రతలు 0 కంటే దిగువకు చేరాయి. కేదార్నాథ ధామం పూర్తిగా మంచు కప్పుకొని ఉండటంతో ఆలయం చుట్టుపక్కల పునర్నిర్మాణ పనులు కూడా నెమ్మదించాయి. ఇంతటి ప్రకృతి పరవశమైన దృశ్యాన్ని చూసిన భక్తులు ఎక్కడా భయపడకుండా శివుడే రక్ష అని బలంగా విశ్వసిస్తున్నారు. లయకారుడి ఆటలుగా భావించి కొత్త అనుభూతి చెందుతున్నారు. ఈ హిమవర్షం కేవలం ప్రకృతి చర్య మాత్రమే కాదు, భక్తులకు కేదారేశ్వరుడు చూపిస్తున్న మహిమగా భావిస్తున్నారు. మంచుతో కప్పబడ్డ కేదార్నాథ దర్శనం పాపాలను కరిగించే దివ్యధామంగా విశ్వసిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.